ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 2 రకాలు ఉంటుంది. ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది అక్యుములేటెడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఏమో మన బ్యాంక్ బ్యాలెన్స్ లాగా. మీరు ఖర్చు పెట్టకుండా మిగిలించుకున్న ఇప్పుడు సపోజ్ మీ దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి అనుకుందాం. అంటే మీరు ఖర్చు పెట్టుకోకుండా ఉంటేనే కదా ఓపెన్ ఇంట్రెస్ట్ ఆ 1000 రూపాయలు మీ దగ్గర ఉంది. ఖర్చు పెట్టుకుంటే మీ దగ్గర ఆ 1000 రూపాయలు ఉంటుండే కదా. ఈ రోజు మీరేం సంపాదించారు ఖర్చు పెట్టిండ్రు అనేది ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ అవుతుంది. ఈ రోజు ఇంకో 1000 రూపాయలు సంపాదించారు అనుకుందాం, 500 ఖర్చు పెట్టారు అనుకుందాం. ఎంత మిగిలింది మీ దగ్గర? 500 మిగిలింది. ఈ 500 పోయి మీ ఉన్న పాత 1000కి యాడ్ అవుతుందా లేదా? అప్పుడు మీ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతుందా లేదా? అట్లా ఇది నెక్స్ట్ డేకి ఏమవుతుంది? ఈ రోజు మీ దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ 1000 రూపాయలే, నెక్స్ట్ డే 1500 అవుతుంది. అవునా లేదా? అంటే మీరు కొంచెం వెల్దీ అవుతారా లేదా? దీని ఎఫెక్ట్ మార్కెట్ మీద ఉంటుందా లేదా? బ్రహ్మాండంగా. అంటే ఆప్షన్స్లో ఏంటంటే ఆప్షన్ రైటర్ ఎంట్రీ ప్లస్ ఎగ్జిట్ 2 ఎఫెక్ట్ పడతాయి. ఆడు ఎందుకు ఎంట్రీ అవుతుంది అనేది మనకు తెలియాలి, ఎందుకు ఎగ్జిట్ అవుతుంది మనకు తెలియాలి. వీటిని మనం ట్రాక్ చేస్తాం ఏఓసి త్రూ. అట్లా. సో ఓన్లీ ఇంట్రాడే చేసే వాళ్ళకి ఈ టూల్ ఉపయోగపడుతుందా, లేదంటే పొజిషనల్గా చేసే వాళ్ళకి కూడా? పొజిషనల్గా మన దగ్గర 2 వండర్ఫుల్ సిస్టమ్స్ ఉన్నాయి యాక్చువల్గా. ఇప్పుడు రిటైర్ పీపుల్ అట్లా ఉన్నారు, వాళ్ళు ఎక్కువ చార్ట్లు ఇవన్నీ చూడాల్సిన అవసరం లేదు. మన దగ్గర ఒక సింపుల్ మార్కెట్ మోడ్ ఇండెక్స్ అని ఒక సిస్టమ్ ఉంటుంది యాక్చువల్గా. దానికి బయింగ్ జోన్ ఒకటి, సెల్లింగ్ జోన్ ఉంటుంది. ఆ 2 పట్టుకొని చేస్తే చాలు వాళ్ళకి. ఈటీఎఫ్లోనో లేకపోతే లాంగ్ ఫ్యూచర్స్ లాంగ్ ఆప్షన్స్లో పెట్టుకొని రిస్కే ఉండదు, టెన్షన్ లేకుండా చేసుకోవచ్చు. ఎవరైనా చేసుకోవచ్చు. అది ప్రూవెన్. అది కూడా అక్కడ చూస్తే మీకు తెలుస్తుంది. మనమేమో ఇక్కడ ఏదో లైన్స్ గీయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ దానికి ప్రీవియస్ చార్ట్ 1.5-2 years చార్ట్ అక్కడ ఉండిపోతుంది. బయింగ్ జోన్లోకి వచ్చినప్పుడు ఆ రోజు మనం బై చేసి ఉంటే మనకి ఎంతవరకు బెనిఫిట్ వచ్చేది అనేది. ఈటీఎఫ్లో బై చేయొచ్చు. ఈటీఎఫ్ అంటే నథింగ్ బట్ మనం నిఫ్టీనే బై చేస్తున్నాం, అంతే కదా. అది బయింగ్ జోన్లోకి వస్తే బై చేస్తున్నాం. బయింగ్ జోన్లోకి ఎప్పుడు వస్తుంది? అది సెల్లింగ్ జోన్లోకి ఎప్పుడు వస్తుంది? అత్యాశ ప్లస్ భయం 2 ఉంటాయి మార్కెట్ లో. అంతే కదా. ఆల్ భయం మార్కెట్ నడిపించేది అంతే. అట్లా ఇప్పుడు మన ఈడ సిస్టమ్ ఏంది? మనం యాక్చువల్గా మార్కెట్లో పబ్లిక్ భయపడ్డప్పుడు మనం ధైర్యం చేయడం, వాళ్ళు అత్యాశంగా ఉన్నప్పుడు మనం అమ్మడం, అంతే. ఉల్టా ఏమేమి కాన్సెప్ట్ అట్లా చేస్తాం యాక్చువల్గా. ఎవరైనా సీనియర్ సిటిజన్ పీపుల్ ఉన్నా, లేకపోతే జనరల్ ఎవరైనా పబ్లిక్ కూడా వాళ్ళ టైం లేదు, జోన్లో వచ్చినప్పుడు జోన్లో వచ్చినప్పుడు బై చేయండి, అంతే. ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, అంతే. ఎక్కడ పోతుంది, ఎక్కడ నష్టమే జరగదు. తక్కువ వస్తా ఎక్కువ వస్తా తర్వాత ముందు బయటపడతారు, అంతే. లాభం నష్టంతో అయితే బయటపడరు. అట్లా లేదు. మనకి స్టాక్స్లో ఒకటి ఉంటుంది, స్వింగ్ ట్రేడింగ్ సిస్టమ్ ఉంటుంది. ఓన్లీ మనం ఓపెన్ ఇంట్రెస్ట్ బేస్ మీద మనం వర్క్ చేస్తాం యాక్చువల్గా. దానికి చాలా పారామీటర్స్ ఉంటాయి, దానికి చాలా గైడ్ లైన్స్ ఉంటాయి. అవన్నీ మనం నేర్పిస్తాం. ఒకవేళ ఎటు నుంచి ఎట్లా అయితే ఏమవుతుంది, ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి, ఎక్కడ మనం పానిక్లో ఎప్పుడు మనం బయటపడాల్సి వస్తుంది యాక్చువల్గా, ఎప్పుడు మనం దాన్ని ఇంకా క్యారీ ఫార్వర్డ్ చేయడానికి, ఇవన్నీ దానికి సిస్టమ్స్ ఉంటాయి. స్టాక్స్లో కూడా చేయొచ్చు. ఆ డైలీ ఎంతసేపు 5-10 నిమిషాలు చూస్తే చాలు. ఒకసారి వాళ్ళు ఎంట్రీ అయినాం, ఫస్ట్ 15-20 days చేస్తాం. 1st తారీఖు నుంచి 15-20 తారీఖు వరకు చేస్తాం. తర్వాత చేయం మళ్ళీ, లాస్ట్ 10 days చేయం మళ్ళీ మార్కెట్లో. దానికి చాలా లెక్కలు ఉన్నాయి యాక్చువల్గా. లాస్ట్ మంత్ ఎండింగ్ ఇదైతే ఎక్స్పైర్ అయ్యే టైంకి మూమెంట్స్ చాలా వైల్డ్గా ఉంటాయి, ప్రీమియం చాలా తొందర డికే అవుతాయి. దాని మీద డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉంటాయి. ఏంటంటే డైలీ ఒక 5-10 నిమిషాలు చూసుకొని ట్రేడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ దానికి ఇవన్నింటికి కాన్సెప్ట్ కావాల్సింది ఏంటి, ఈ డేటా అయింది అనేది అర్థం కావాలి, నేర్చుకోవాలి ఫస్ట్. దీంట్లో ఏ టూల్స్ ఏమైనా ఉన్నాయా? దీంట్లో ఏ ఇంటిగ్రేషన్ ఉందా? చాలా ఉందండి. ఏ బేస్ మీద స్టాక్స్ కూడా వస్తాయి. ఈవెన్ నిఫ్టీ ఇప్పుడు మీకు కనిపించే ఆప్షన్ చైన్ డేటా ఏదైతే ఇది డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఎన్ఎస్సి చూపించేదానికి మనం చూపించేదానికి డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకు డిఫరెన్స్ కనిపిస్తుంది? దీనిలో మనం ఆల్రెడీ ఏ కాన్సెప్ట్ వాడి ఎందుకు ఉన్నాం అంటే, మీకు ఎన్ఎస్సిలో మీకు జనరల్గా నెంబర్ ఆఫ్ కాంట్రాక్ట్స్ ఏం జరుగుతుందో యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళు చూపిస్తారు. బట్ ఇక్కడ మనం వచ్చిందంటే నెంబర్ ఆఫ్ కాంట్రాక్ట్స్ కాదు మార్కెట్ మీద ఎఫెక్ట్ ఇచ్చేది, వాల్యూ ఎఫెక్ట్ ఇస్తుంది. ఇప్పుడు మీ దగ్గర 1000 రూపాయలు ఉంది, నా దగ్గర 10,000 ఉంది అనుకుందాం, నా వాల్యూ ఎక్కువ, అవునా కదా? అంతే కదా. అట్లా ఆ వాల్యూ బేస్ మీద మీ కాంట్రాక్ట్ ఏం ఎఫెక్ట్ చూపిస్తుంది మార్కెట్లో అనే దాన్ని మనం ఏ ఇంటిగ్రేషన్ చేసినాం. అట్లా స్టాక్స్ మీద కూడా ఉంది, ఆప్షన్ మీద ఆల్రెడీ ఉంది అది. అట్లా సో చాలా మంది గ్యాంబ్లింగ్ అనుకుంటారు కదా ఈ స్టాక్ మార్కెట్ అనగానే. ఈ ఏ టూల్ ఆ అపోహను తొలగించే అవకాశం ఉంటుందా? టూల్ ఏం తొలగియదన్న, ఇది గ్యాంబ్లింగ్ కాదు, చాలా జాగ్రత్తగా చేస్తే బ్రహ్మాండంగా డబ్బులు వస్తాయి, అట్లా ఏమి అనిపించదా? జాగ్రత్త చేస్తే అంటే అదే చెప్తున్నాను. ఇప్పుడు మనకు డ్రైవింగ్ ఫోర్స్ ఒకటి ఉంది. ఇప్పుడు మనం అడవిలో ఉన్నాం అనుకుందాం, టార్చ్ ఒకటి ఉంటే సరిపోతుందా? సరిపోదు. టార్చ్ అయింది మన దగ్గర ఏం రాకుండా మనకు ముందర ఏముందని కనిపించడానికి మనకు వస్తుంది. మనకు ఏ డైరెక్షన్లో పోవడానికి జీపీఎస్ కూడా కావాలి. ఆ జీపీఎస్ ఏంటి? మనకి ఆఫీస్ చేయండి డేటా యాక్చువల్గా. మార్కెట్లో ఏ డైరెక్షన్ నుంచి మనం బుల్లిష్ కావాలా, బేరిష్ కావాలా, బుల్లిష్ అయింది ఉంటే ఏ లెవెల్ నుంచి బుల్లిష్ కావాలి, ఏ ప్రైస్ కొనాలి. ఇప్పుడు సపోజ్ మన దాంట్లో ఎట్లుంటుందంటే ఒకవేళ స్పాట్ ఇక్కడ నుంచి 24,000 నుంచి మూవ్ అవ్వాలి అనుకుందాం, ఎటుపై మూవ్ అవుతుంది, ఎటు ప్రాబబిలిటీ ఉంది ఎక్కువ. ఓకే, ప్రాబిలిటీ ఉంటే ఈ స్పాట్ వచ్చి 50 పాయింట్లు మూవ్ అయితే ఏ ప్రీమియం వచ్చి ఎంత దూరం ట్రావెల్ చేయగలుగుతుంది, అది కూడా చెప్పగలుగుతాం మనం వచ్చి.
ఆహా. ఇప్పుడు 30 సపోజ్ 60 రూపాయలు ప్రీమియం కొన్నారు అనుకుందాం, ఎగ్జాంపుల్ చెప్తున్నా. అవును. ఇది నిఫ్టీ ఒక 50 పాయింట్లు మూవ్ అయితే ఈ 60 రూపాయల ప్రీమియం ఎంత పెరుగుతుంది? ఓకే. అవన్నీ క్యాలిక్యులేషన్స్ కూడా వస్తాయి మన దగ్గర, సిస్టంలోనే వస్తాయి మొత్తం అన్ని. అట్లా సో గ్యాంబ్లింగే అంటారు అంతే. గ్యామ్లింగ్ కాదు, గ్యామ్లింగ్ క్వశ్చన్కి నేను నేను ఆన్సర్ అది- చెప్పలేదు. చెప్పలేదు. అదే గ్యామ్లింగ్ ఎప్పుడు గ్యామ్లింగ్ అవుతుంది అంటే అర్థం కాకుండా చేస్తే ఏదైనా గ్యామ్లింగ్. కరెక్ట్. అర్థమై చేస్తే గ్యామ్లింగ్ కాదు. ఇప్పుడు స్టాక్ మార్కెట్ అనగానే బేసిక్ గా ఉండే ఐడియా ఏంటి? ఇది పెద్ద గ్యాంబ్లింగ్. గ్యామ్లింగ్ ఎట్లయితుంది అన్న, ఇప్పుడు ఒకటి స్టాక్ మార్కెట్ అనేది ఒక కంట్రీ యొక్క ఫేస్. ఇది ఏ కంట్రీకైనా సరే ఫేస్ అది. స్టాక్ మార్కెట్ లేకుండా, స్టాక్ మార్కెట్ అనేది ఒక బిజినెస్ మ్యాన్ యొక్క మిర్రర్. అది ఆయన వచ్చి ఆయన బిజినెస్ అక్కడ ప్రెజెంట్ చేసుకుంటాడు. ఆయన మంచిగా ఉంటే ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు స్టాక్ మార్కెట్కి వెళ్ళి డబ్బులు తెచ్చుకునే కదా ధీరుమని, ముఖ్యం, రిలయన్స్ ఇంతవరకు వచ్చింది యాక్చువల్గా. స్టాక్ మార్కెట్ గ్యామ్లింగ్ అయితే వాళ్ళు అక్కడికి వెళ్ళి ఎందుకు తెచ్చుకున్నారు? ఇప్పుడు మీరు చెప్పింది పెద్ద స్థాయిలో. ఇప్పుడు నాలాంటి వాడికి ఏంటి, ఒక 10,000 వేస్తే రేపు పొద్దున్న 20,000 అవుద్దా, 5,000 అవుద్దా అనే డౌట్ ఇది ఉంటది కదా. 10,000 ఇప్పుడు ఒకటే ఈ ఆప్షన్ చైన్ కనుక తీసుకుంటే ఆ డౌట్ పోతుందా అంటున్నా నేను. పోతే అదే చెప్తున్నాను. ఇప్పుడు మన దాంట్లో ఒక సిస్టమ్ ఉంది. ఇప్పుడు 10,000 వేస్తాయని మీరు అంటారు. మన దాంట్లో ఒక మాట ఉంది, 10 పైసలు పడేసినా కానీ లెక్క పెట్టి పడేయమని అంటారు. అట్లాగా ఇప్పుడు ఇక్కడ 10,000 మనం ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఎందుకు వేస్తున్నాం అనేది లెక్క తెలియకుండా చేస్తే మాత్రం గ్యామ్లింగ్ అవుతుంది. ఓకే. నేను చెప్పే పాయింట్ ఏంటంటే 10,000 చేసినా 1,000 రూపాయలు చేసినా సరే ఈ పాయింట్లో నేను ఇంతమంది చెప్పినాను. ఇప్పుడు మీరు కూర్చున్న ప్లేస్ సేఫ్ లేదనుకున్నప్పుడు మీరు అక్కడ కూర్చోలేరని నేను చెప్పినాను. అదే సపోర్ట్ దగ్గర మీరు మీ దగ్గర 1,000 రూపాయలు ఉన్నాయి, 1,00,000 ఉన్నాయి, అది మీకు సేఫ్ కాదనుకుందాం, మీరు ఇన్వెస్ట్ చేస్తారా? లేదు, ఏమైతే కానీ అని చెప్పేసి ఇన్వెస్ట్ చేసారు అనుకుందాం, ఏమవుతుంది అప్పుడు? మీకు నష్టం అవుతుంది. అప్పుడు గ్యామ్లింగ్ అవుతుంది అప్పుడు. అవునా కదా? అంటే మీకు అర్థమై చేయడం వేరు, అర్థం కాకుండా చేస్తే గ్యామ్లింగ్. అది కాదు, అది ఒక పాయింట్. అయితే నేను ఏమంటున్నా అంటే, ఒకవేళ ఈ టూల్ సపోర్ట్ తీసుకుంటే అవును ఆ ఆలోచన మానుకుంటాం కదా అంటున్నా. మానుకుంటారు ఇప్పుడు అక్కడ రియాలిటీ కనిపిస్తుంటుంది మనకి. రియాలిటీ ఇప్పుడు అందుకే అంటున్నా నేను నేను ఏం చెప్తాను, ఫస్ట్ ఎవరికైనా నేర్చుకునేకి వస్తే 1 to 3 months వరకు, అది 1 month కావచ్చు, 2 months కావచ్చు, 3 months కావచ్చు, అప్పటి వరకు నీ రియల్ మనీ ఇన్వెస్ట్ చేయకుండా నువ్వు డేటాను అబ్జర్వ్ చేస్తే నీకే కాన్ఫిడెన్స్ వస్తుంది. ఏంటంటే రియల్గా మనీ ఇక్కడి నుంచి సపోర్ట్ తీసుకుంటుందా లేదా అని తెలిసినప్పుడు మెల్లగా ఏం చేస్తావు, యాక్చువల్గా ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ చేంజ్ అయిపోతాయి కదా. అట్లా అప్పుడు గ్యామ్లింగ్ చేయడానికి కూడా ట్రై చేయవు. అట్లా నా ప్రశ్న రావడానికి నాకు అంత కష్టం. మీటప్ లో చాలా మందికి మీరు చెప్పారు ఒక మాట, మీరు దీన్ని మొబైల్లో కూడా చేసుకోవచ్చు అని. అవును, అంతేనా? నిజంగా మొబైల్లో కూడా చేసుకోవచ్చా? అంటే మనకు సపోర్ట్ ఉంది. ఇప్పుడు iOS ఉంది, యాపిల్ ఫోన్లో వాడవచ్చు, ఆండ్రాయిడ్లో వాడవచ్చు, అన్నింటిలో వాడచ్చు. ఎట్లా వాడాలనుకున్నా ఫస్ట్ మీకు అది వాడడం ఏందో తెలిస్తే ఎక్కడైనా వాడుకోవచ్చు, ఎక్కడైనా వాడుకోవచ్చు, ప్రాబ్లం లేదు, అదేం ఇష్యూ లేదు. సో అంటే వర్కింగ్ ప్రొఫెషనల్ కి ఇది బాగా ఉపయోగపడుతుంది. అట్లేం లేదు, ఎక్కడైనా వాడుకోవచ్చు. ప్లస్ దీనిలో ఒక బ్యూటీ ఏంటంటే సపోజ్ నోటిఫికేషన్ సిస్టమ్ కూడా ఉంటుంది. సపోజ్ ఏదైనా స్టాక్ వచ్చి మన ఏదైనా ఫిల్టర్లో ఉంది, SSR ఫిల్టర్ అని, లేకపోతే స్వింగ్ ట్రేడింగ్ లో ఒక ఫిల్టర్ ఉంది అనుకుందాం. స్వింగ్ ట్రేడింగ్ లో ఇది సపోర్ట్లోకి వస్తుందని వచ్చిందంటే ఒక 20 seconds బిఫోరే మీకు మొబైల్ అలర్ట్ వస్తుంది, ఇది ఇక్కడ రాబోతుంది అని చెప్పేసి. మీకు డేటా తెలుసు, ఆల్రెడీ అలర్ట్ వచ్చేసింది, పోయి చూసుకుంటారు. చూసుకున్న తర్వాత అది రియల్ గా మనకి ట్రేడబుల్ ఉంది అనుకుందాం, ఎంటర్ అవుతారు. లేదంటే సపరేట్ ఊరికి వదిలేస్తారు, అంతే కదా.